అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజైతే మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకుపోదామని అయితే వచ్చేసినబా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకొని. మా సోనిగాడైతే ఎక్కడికో పోతున్నా అని భయపడుతుండనమాట. వాని కోసం అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసి నల్లమల్ల అడవిలా కొలువు తీరి ఉన్న శివయ్య కోసం అయితే వచ్చేసిన. శివయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడము నాకు ఇష్టం అనమాట. నల్లమల్ల అడవి అంటే చాలు మీకు శ్రీశైలమే గుర్తొస్తుంది కదా. శ్రీశైలం వెళ్లే ముందు ఇక్కడికి ఉమామహేశ్వరంకి అయితే రావాలన్నమాట. ఉమామహేశ్వరము చాలా ఫేమస్ టెంపుల్. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇక్కడికి రావచ్చు. మీరు ఉమామహేశ్వరం కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి, లేకపోతే మీకు శ్రీశైలంలో దర్శనం చేసుకున్న భాగ్యం అయితే కంప్లీట్ అవ్వదన్నమాట. శ్రీశైలం వెళ్లే దారిలా రంగాపూర్ అనే విలేజ్ లా ఈ ఉమామహేశ్వర స్వామి అయితే కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన కోసం అయితే బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కరికి ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఉమామహేశ్వరం వెళ్ళాలంటే ఘాట్ రోడ్ నుండి వెళ్ళాలి కాబట్టి మీదికైతే వెహికల్స్ ఎలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే నేను బస్సులను అయితే కూర్చున్నాను. మీరు ఎవరెవరు ఉమామహేశ్వరం వెళ్ళొచ్చిరో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురి. ఉమామహేశ్వరంలో మీకు మెట్ల దారి కూడా ఉంటుంది. మీరు ఓపిక ఉంటే మటుకు మెట్లు కూడా ఎక్కి ఉమామహేశ్వరం చేరుకోవచ్చు. శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం కోసం అయితే 4 ఏండ్ల నుండి వెయిట్ చేసినబా. ఈ రోజు అయితే ఆ కలర్ నెరవేరబోతుంది. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ చూసేది ఉమామహేశ్వర స్వామి లోపలనే కొలువుదీరుండనమాట. గుడి మటుకు కొండకే ఉంటది. చాలా బాగుంది కదా. నల్లమల అడవిలా ఏ కొండని, ఏ గుట్టని, ఏ చెట్టుని అడిగినా గానీ శివయ్య నామాన్నే జపం చేస్తుంటది. నాకైతే మస్తు నచ్చిందబ్బా ఉమామహేశ్వరము. ఇక్కడ శివయ్య కోసము, అమ్మవారి కోసం అయితే నేను బట్టలు తీసుకొచ్చిన. అవన్నీ కూడా నేను చూపియట్లేను. ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఉమామహేశ్వరం వస్తే మటుకు శివయ్యకు, అమ్మవారికి ఖచ్చితంగా బట్టలు పెట్టొచ్చు. అమ్మవారికి చీర తీసుకొచ్చిన, స్వామివారికి కండువా పంచ తీసుకొచ్చిన. అమ్మవారికి అయితే చీర కట్టించేసి స్వామివారికి అయితే పంచ కండువా మీద కప్పిర్రనమాట. అప్పటిదప్పుడైతే అలంకరణ చేసిర్రు. మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఖచ్చితంగా అమ్మవారికి, స్వామికి ఇద్దరికి బట్టలు తీసుకపోవచ్చు. చాలా మంచిగా అనిపించింది అబ్బా ఉమామహేశ్వరం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు అన్ని తీసుకురావచ్చు. ఇక్కడనైతే మీరేం తీసుకొచ్చినా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, మన కోసం ఆంజనేయ స్వాములు అయితే చాలా మంది ఉంటారు. ఏమి చేతులున్నా కానీ లాక్కుంటారు అనమాట. అందుకని నేను అవన్నీ కూడా చేతిలో పట్టుకొని వీడియో అయితే తీయలేదబ్బా. వీళ్ళైతే తీసుకెళ్లిపోతారని భయానికి. అన్ని ఇచ్చిన పరమేశ్వరునికి ఏమి ఇయ్యగలము. నేను తెచ్చిన బట్టలు ఆ పార్వతీ పరమేశ్వరులు కట్టుకునేసరికి అయితే ఆనంద బాష్పాలైతే ఆగలేదు. శివయ్యని చూసిన ఆ క్షణం అయితే నాకు మంచిగా అనిపించిందబ్బా. ఇంకా ఇక్కడ ముందుకైతే వెళ్ళిపోదాము. ఉమామహేశ్వరంలో 365 డేస్ అన్నదానం అయితే ఉంటుంది. రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు భోజనం అయితే పెడతారు. ఇంకా శివయ్యను చూసిన ఆనందంలా భోజనం తినేసి నేనైతే వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయినా. ఇక్కడనైతే మెట్ల దారి కూడా చూసేరబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.